నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కరుంగలి మాల. ఈ కరుంగలి మాల అంటే ఏంటి అసలు? ఇది ఒరిజినల్ ఎలా కనిపెట్టాలి? డూప్లికేట్ ఎలా కనిపెట్టాలి? ఇది వేసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలుంటాయి? అసలు ఎందుకు ధరించాలి? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు కరుంగలి మాల స్పెషలిస్ట్ సుభాష్ చంద్రబోస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ ఈ కరుంగలి మాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ కరుంగలి మాల ఎందుకు ధరించాలి? సార్ ముఖ్యంగా చాలా మంది కన్‌ఫ్యూజన్ ఉంది. అసలు ఎందుకు వాడాలి అని హ్మ్. తెలియకుండా కూడా చాలా మంది కొనుక్కొని ఎక్కడంటే అక్కడ తర్వాత నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ప్రధానంగా ఈ కరుంగల్ మాల ధరించడం వల్ల మనకొచ్చే ఉపయోగాలేంటంటే అవును. నంబర్ 1 నరదిష్టి ఉండదు సార్. హ్మ్. నరదిష్టి అనేది ఎంత డేంజరస్సో మనందరికీ తెలుసు. హ్మ్. అందరము ఎప్పుడో ఒకప్పుడు ఫీల్ అయ్యి ఉంటారు ప్రతి ఒక్క మనిషి. హ్మ్. నరదిష్టి వల్ల నల్ల రాయలు కూడా నిలువునా చీలుతాయని పాత సామెతలు. అవి గూడా కొన్ని రుజువు గూడా అయ్యున్నాయి. మనందరికి తెలుసు. ఆ దృష్టి ప్రభావం నుంచయితే ఖచ్చితంగా మనల్ని కరుంగల్ మాల కాపాడుతది. హ్మ్. చాలామంది అడుగుతున్నారు. అండి మీరు చెప్పారు నరదిష్టి ఇప్పుడు మనం మాల లోపలికేసుకోవాలా? పైకి వేసుకోవాలా? అని అడుగుతున్నారు. హ్మ్. అదేందంటే మీరు ఏదన్నా ఫంక్షన్స్‌కి బయటికి వెళ్ళినప్పుడు అంటే 10 మందిలో వెళ్ళినప్పుడు హాఫ్ మాల బయటికి వేసుకోండి ఇట్లా. హ్మ్. ఇట్లా వేసుకోండి హాఫ్ మాల. హ్మ్. అంతేగాని మాలంతా వేసుకోవాల్సిన పని లేదు. హాఫ్ ఓకే. మాల వేసుకోండి. అది నరదిష్టి. తర్వాత పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్. హ్మ్. అదేందంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా లెవెల్స్ ఉంటాయి. బై హ్మ్. బర్త్‌లోనే. అది పాజిటివ్‌గా ఉంటది, నెగెటివ్‌గా ఉంటది. హ్మ్. పాజిటివ్‌గా ఉన్నోళ్ళకి వెల్ అండ్ గుడ్. ఆ! లైఫు సాఫీగా పోతుంటది. కానీ నెగెటివ్‌గా ఉంటది చూడండి. వాళ్ళు ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తుంటారు, చాలా రెమెడీస్ చేస్తూ ఉంటారు. హ్మ్. అటువంటి వోళ్ళు గాని ఈ మాల కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి యేసుకుంటే, ధారణ చేస్తే వాళ్ళకి చాలా బాగా రిజల్ట్ ఉంటది. ఎందుకంటే మనం హ్మ్. ఇచ్చినోళ్ళల్లో వేలల్లో ఇచ్చాం. అవును. అట్లాంటోళ్ళు గూడా బాగుందని, బాగుందండి అని చెప్పి మరలా రిపీటెడ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి వాళ్ళందరికి తీసుకున్నారు. అది. హ్మ్. తర్వాత మనం చేసే జాబు, వర్కు, బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా హ్మ్. మనకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటదనమాట. కెరియర్ గ్రోత్, ఇంప్రూవ్‌మెంట్ ఉంటది హ్మ్. దాంట్లో. ఫైనాన్షియల్ పరంగా స్టేబుల్‌గా ఉంటది. బాగుంటది. హ్మ్. అది వేసుకున్నోళ్ళు గూడా ఆల్రెడీ ఫీల్ అయ్యారు. చెప్తున్నారు మనకి. ఓకే. అంతేకాదు ఇంకొకటి ప్రధానంగా ఏందంటే ఆరోగ్య సమస్యలు ఎవరికన్నా ఉంటే, హ్మ్. ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోవు. హ్మ్. కానీ కుదుట పడతాయి. కొంచెం కంట్రోల్‌లో ఉంటాయి. ఓకే. మనసు ప్రశాంతంగా ఉంటది. హ్మ్. తర్వాతొచ్చేసి గా గా కొంతమంది గాబరా పడుతుంటారు. అలాంటోళ్ళకి గూడా గాబరా లేకుండా కొంచెం మనసు పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. హ్మ్. అంతేకాదు మనకు తెలియకుండా మన మీద ఎవరన్నా చేతబడి చెడు లాంటివి. చేతబడులు, చెడు హ్మ్. ప్రభావాలు చేస్తారు. అటువంటిది గూడా ఈ మాల ధారణ చేస్తే అటువంటి వాటి నుంచి కూడా రక్షించుకోవచ్చు. ప్రధానంగా ఇంకా మనము ప్రతిరోజు మీరు ఇప్పుడు ఇంటికాడ నుంచి స్టూడియోకొచ్చారు. ఈ వచ్చే దారిలో ఎన్నో దిష్టి హ్మ్. తీసుంటారు. ఓకే. అటువంటి పొరపాటున తొక్కినా, దాటినా హ్మ్. అటువంటి నెగెటివ్ ఎనర్జీ గూడా మనకు రాదు. మనకేం కాదు. ఇది ఈ కరుంగల్ మాల వల్ల ప్రధానమైన ఉపయోగాలు సార్. సో, ఇలాంటివి నమ్మి ఇక్కడ చాలా మంది ఏం జేస్తున్నారంటే భక్తులు నమ్ముతున్నారు గదా! ప్రజలు నమ్ముతున్నారు గదా! అని జెప్పేసి ఇక్కడ అమ్మేవాళ్ళు గూడా ఒరిజినలా, ఫేకా అని తెలియకుండా అమ్మేస్తున్నారు. సో, అవును అది సార్. ఒరిజినలా, ఫేకా అని కనిపెట్టడం ఎలా? అవును సార్. చాలా కరెక్ట్‌గా అడిగారు. ఎందుకంటే ఇటు ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయింది మనందరికీ తెలుసు కరంగల్ హ్మ్. మాల. అసలు ఈ మాల ఒరిజినలా? ఫేకా? అనేది ప్రధానంగా ఎలా కనుక్కోవాలా అంటే చాలా మందికి అంత ఐడియా ఉంది. వాళ్ళు హ్మ్. చూసి తీసుకుంటున్నారు. చాలామంది ఏందంటే ఈ సోషల్ మీడియాలో వచ్చి మీరు చూస్తున్నారు యాడ్‌లు. హ్మ్. ఇన్‌స్టాగ్రాము, అవును. ఫేస్‌బుక్ తీసినా గాని, వాట్సాప్ యాడ్‌లు ఎవ్రీథింగ్. హ్మ్. దాంట్లో విపరీతంగా యాడ్‌లు వస్తుంటాయి. దాంట్లో చూసేసి బై వన్ గెట్ వన్ ఆఫర్ అంటే కొనేస్తున్నారు ముందు. హ్మ్. కొన్ని వెబ్‌సైట్‌లలో బై వన్ అదే మాల కొంటే బ్రాస్లెట్ ఇస్తాము. ఇట్లా పాపం తెలియక కొనేస్తున్నారు. కొనిన తర్వాత వాళ్ళు చెక్ చేయించుకుంటే అది ఫేక్ అని తేలుతుంది. హ్మ్. బిఫోర్ మీరు కొనే ముందే మీకు కొంచెం అవగాహన ఉంచుకోండి. ప్రధానంగా ఏదైనా మీరు మాల కొన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇది 8 సైజ్ మాల. హ్మ్. ప్రధానంగా మాల కొన్నప్పుడు దాన్ని ఒక చుట్టు చుట్టి మీ ఇంట్లో ఒక పెద్ద బకెట్ తీసుకోండి. హ్మ్. వాటర్. దాంట్లో వేయండి మాల. హ్మ్. వేస్తే ఒరిజినల్ అయితే లోపల మునుగుతది. హ్మ్. డూప్లికేట్ మాల అయితే పైన తేలుతది వాటర్ పైన. హ్మ్. అది ఒక ఒక పద్ధతి. రెండోదొచ్చేసి మాలలో ఏదైనా ఏ పూసైనా ఒక పూస తీసుకొని గరుకు హ్మ్. రాయి మీద రుద్దండి. ఆ! ఎందుకంటే ఈ ఇప్పుడు వాటర్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతది? హ్మ్. గాజు మాలైనా గాని లోపలికి మునిగిపోద్ది. హ్మ్. వెయిట్ ఉంటది కాబట్టి. కానీ ఈ చెక్కలో అన్ని చెక్కలు లోపలికి పోవు. హ్మ్. కొన్ని రకాల చెక్కలే పోతాయి లోపలికి. వాటర్ లోపలికి. అది ఈ మాల ఎబోనిటీతో చేసే ఈ మాల ఒకటి. ఎర్రచందనం చేసే కొన్ని మాలలు. ఇటువంటి హ్మ్. మాలలు మాత్రమే వాటర్‌లో మునుగుతాయి. ఓకే. ఆల్రెడీ గాజంటే మీకు తెలుసు బరువుగా ఉంటది. లోపలికి పోద్ది. అందుకని మీరు ఒక గరుకు రాయి మీద రుద్దితే హ్మ్. అప్పుడు మీకు అర్థమవుతది. అప్పుడు చెక్కయితే అరుగుతది. హ్మ్.
లోపల అరిగినంత లోపల నల్లగా ఉండాలి. ఓకే. అరగడమే కాదు, లోపల కూడా నల్లగా ఉండాలి. హ్మ్. ఎంత అరగదీస్తే అంత నల్లగా ఉండాలి. తర్వాత ఆహ్, అరగైతే ఓకే ఒరిజినల్. కాకుండా గర గర సౌండ్ వచ్చిందనుకోండి, అది హ్మ్. డూప్లికేట్, అది గాజు. ఓకే. ఇంకా మూడోదంటారా, ఒక చిన్న బౌల్‌లో వేయండి. కలర్ అనేది వస్తది. ఆ! ఆ కలర్ అనేది ఇంపార్టెంట్ ఏం గాదు. ఎందుకంటే పైనంతా పాలిష్ చేసి లోపల మామూలు చెక్కబెట్టి అమ్ముతున్నారు. హ్మ్. కొంచెం దాని మీద జాగ్రత్త. ఈ 2 పద్ధతుల్లో ప్రధానంగా మీరు తెలుసుకోవచ్చు ఒరిజినలా కాదా అని. హ్మ్. అస్ అసలు ఈ కరుంగలి మాల ఎక్కడ తయారవుతుంది? ఎలా తయారవుతుంది? అవును సార్. ఈ కరుంగాలి మాల అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వర్డ్ గాదు. హ్మ్. ఈ కరుంగాలి అనేది తమిళ పదం. హ్మ్. కరుంగాలి అంటే నలుపు, కరుంగాలి అంటే నలుపు అని అర్థం. హ్మ్. ఇది నల్లమాల అని పిలవాలి ఒరిజినల్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో. ఓకే. కాపోతే ఏందంటే కరుంగాలి ఇంగ అలాగే ఫేమస్ అయిపోయింది. మనందరికి తెలుసు ఎక్కడి హ్మ్. నుంచి ఫేమస్ అయింది ఏందనేది. అవును. ఈ ప్రధానంగా ఈ చెట్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే దొరుకుతాయి సార్. నల్లమల్ల ఫారెస్ట్‌లో దొరుకుతది. ప్రధానంగా ఈ మాలతో తయారు చేసే చెట్లు మన తెలంగాణలో నల్ల సండ్ర అని పిలుస్తారు. హ్మ్. నల్ల సండ్ర అని బాగా వెల్ నోన్ అన్నమాట. ఆ నల్ల సండ్ర అనే పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. హ్మ్. ఇవి తయారయ్యేది మనకు ఓన్ ఫ్యాక్టరీ ఉంది సార్. హ్మ్. జైపూర్‌లో. మనం ఫ్యాక్టరీలోనే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. అందుకే మనము దాదాపు 2.5 సంవత్సరం నుంచి కొన్ని వేల మందికి ఇచ్చాం మాలలు. హ్మ్. వేసుకున్నోళ్ళు 85% అందరూ హ్యాపీగా ఉన్నారు. బాగుందని రిపీటెడ్‌గా ఫోన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు సేల్స్ గూడా ఆ విధంగా ఉన్నాయా? ఎందుకు అనంటే మనకు ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే గనక అవును సార్. సోషల్ మీడియాలో ఏ విధంగా ఫేమస్ అయిందో మనం అవును. చూసాం. అవును సార్. ఈవెన్ మనకి కొందరు యాక్టర్స్ గూడా ఈ కరుంగలి మాలననేది ధరించారు. అవును సార్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అంత ట్రెండింగ్‌లో అసలు కనిపించడం లేదు. ఎవరు ఎక్కువ మాట్లాడడం లేదు దీని గురించి. అవును సో, సార్. ఇంకా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా భక్తులు వాడుతూ ఉన్నారా? వాడుతున్నారు సార్. వాడుతున్నారు. ఇది అప్పుడు ట్రెండింగ్ అయింది గదా! ఆ టైంలో ఏందంటే చాలా మంది డూప్లికేట్ కొనేసుకున్నారు పాపం. హ్మ్. ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో అర్థం గాక కొనేసారు. హ్మ్. కొనేసి కొన్ని రోజులు వాడిన తర్వాత దాని నుంచి ఎటువంటి ఫలితం లేకపోవడం, హ్మ్. తర్వాత దాన్ని మనం చెప్పినట్టుగా చెక్ చేసుకుంటే అది ఫేక్ అని తెలియడము. హ్మ్. అరే! మోసపోయామే వేలు, 2000, 3000 పెట్టి కూడా ఈ మాలని కొంతమంది కొన్నారు. అవును. అరే! మనం మోసపోయామే అని చెప్పి వాళ్ళు మరలా బాధపడి కొన్ని రోజులు ఆగారు. కొంతమందయితే మన దగ్గర తీసుకుంటున్నారు. హ్మ్. ఎప్పుడు మన దగ్గర 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న భక్తులు గూడా ఇప్పుడు ఫోను జేసి మరలా తీసుకుంటున్నారు. హ్మ్. అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, పక్కన వాళ్ళకి ఇట్లా. ఓకే. పోతున్నాయి. మన దగ్గరైతే మాల్‌లయితే ఏమి ఇబ్బంది లేదు. బానే పోతున్నాయి. మన దగ్గర తీసుకునే భక్తులే తీసుకుంటున్నారు. అంటే ఓన్లీ మనకి ఇప్పుడు స్టేట్ వైస్, నేషనల్ వైసేనా? ఇంటర్నేషనల్ వైస్ గూడా మీరు సేల్ జేయడం గాని, అలా ఏమైనా రెస్పాండ్ ఉందా ఇంటర్నేషనల్ నుంచి గూడా? ఉంది సార్. ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనం ఆస్ట్రేలియా కంట్రీకి పంపించాము. హ్మ్. యూఎస్ఏ కొరియర్ చేసాము. కొన్ని హ్మ్. గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆర్డర్‌లొస్తున్నాయి. కాపోతే గల్ఫ్ కంట్రీస్‌కి మనం పంపించలేము. హ్మ్. ఆధ్యాత్మికమైన సంబంధించినటువంటి ఎటువంటి వస్తువులు మనం పంపించలేం. హ్మ్. కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. హ్మ్. కొంత సింగపూర్ నుంచి అటు నుంచి కూడా ఆర్డర్‌లొస్తున్నాయి సార్. ఈ కరుంగలి మాల అనేది అసలు ఎప్పుడు ధరించాలి? ఏ సమయంలో ధరించాలి? ధరించే ముందు ఏమైనా పూజ చేయాలా మాలకి? యెస్ సార్. చాలా మంచి క్వెషన్ అడిగారు. ఎందుకంటే హ్మ్. చాలా మందికి ఇదే డౌట్. హ్మ్. మేము కరుంగల్ మాల కొన్నామండి. ఇది ఎట్లా వాడాలి అని గూడా చాలా మంది ఫోను చేస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా. హ్మ్. మీరెక్కడైనా ఒరిజినల్ మాల దొరికితే కొనుక్కోండి. హ్మ్. కొనుక్కున్న తర్వాత వ మ వాళ్ళు ఆల్రెడీ పూజ చేయించారో లేదో మనకు తెలీదు. హ్మ్. మీరేం చేస్తారంటే మీ దగ్గరలోని ఏ గుడికైనా తీసుకెళ్ళండి. మీకు నచ్చిన స్వామి దగ్గరికి, మీ హ్మ్. కులదైవం దగ్గరికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి మీ గోత్రనామాలతో పూజ చేయించుకొని హ్మ్. హ్యాపీగా అక్కడే ధరించి ఇంటికి రండి. హ్మ్. ధరించిన తర్వాత ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ మాల అనేది తడిచినప్పుడు ఏమవుతదంటే ఈ లోపల థ్రెడ్ కొన్ని రోజుల తర్వాత సాగిపోద్ది. ఓకే. సాగిపోయి తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అట్లా కాకుండా రాగిలో, వెండిలో చేయించుకుంటే అట్లాగే వేసేసుకొని స్నానం చేయండి, ఇబ్బంది లేదు. హ్మ్. అది. తర్వాత వేసుకున్నాక మీరడిగేది నియమాల గురించి గదా! అవును. ప్రధానంగా. హ్మ్. మగవారైతే ఖచ్చితంగా మందు తాగేటప్పుడు, నాన్ వెజ్ తినేటప్పుడు హ్మ్. మీకు కుదిరితే తీసి పక్కన పెట్టండి. లేదు మాకున్న బిజీ లైఫ్‌లో మాకు కుదరదు ఆ 2 విషయాలంటే మీ ఇష్టం అది. హ్మ్. ఇప్పుడు ఎక్కడికన్నా పోయినా గాని నాన్ వెజ్ తిన్నా తిని జేబులోనే పెట్టుకోవాలి. హ్మ్. మరలా అదే చేత్తో ఏసుకోవాలి. అలాంటప్పుడు మీ ఇష్టం అది. హ్మ్. తీయాల్సిన పనేం లేదు. హ్యాపీగా యేసుకొని మీ పని మీరు చూసుకోండి. ఓన్లీ ఒక టైంలో మటుకు తీయండి. నైట్ సంసార జీవితంలో మటుకు తీసి పక్కన పెట్టండి. ఓకే. లేడీస్ మటుకు నెలసరి టైంలో తీసి పక్కన పెట్టండి. హ్మ్. కొంతమంది అంటున్నారు, "మాకు తెలియకుండా నెలసరి వస్తది గదండీ! ఎట్లా" అని. ఆ! అప్పుడేం చేస్తారంటే తీసి పక్కన పెట్టినప్పుడు కొంచెం పసుపు నీళ్ళు చల్లి పక్కన పెట్టండి. ఎవరన్నా వస్తే ఒక సేఫ్ ప్లేస్‌లో ఉంచండి. తర్వాత అయిపోయిన తర్వాత మరలా ఒకసారి పూజ చేసుకొని ఇంట్లోనే పసుపు నీళ్ళు చల్లి వేసేసుకోండి. హ్మ్. అంతే. ఇంకొకటేంటంటే చనిపోయిన దగ్గరికి చాలామంది సడెన్‌గా చనిపోతూ ఉంటారు. అలా చనిపోయిన దగ్గరికి కరుంగలి మాల వేసుకొని ఎళ్ళొచ్చా అక్కడి దగ్గరికి? అదే సార్. అదే మీకు చెప్తున్నా గదా! ఇందాక హ్మ్. ఏమని జెప్పా? నెగెటివ్ ఎనర్జీస్ రాకుండా ఉంటదని జెప్పాను.
హ్మ్. అంటే ఇప్పుడు మనకి చేతబడులు అట్లని చేస్తేనే నెగెటివ్ ఎనర్జీ. ఇప్పుడు హ్మ్. చనిపోయిన వాళ్ళ దగ్గర ఎంత నెగెటివ్ ఎనర్జీ ఉంటది? హ్మ్. చెప్పండి. ఈ మాల ధరించేదే మనం దానికే గదా! అవును. ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ ఉండకుండా ఉండడానికేగా. హ్మ్. అలాంటప్పుడు వేసుకొని ఈడికి పోకూడదు, ఆడికి పోకూడదు అంటే వేసుకొని ఉపయోగం ఏముంది? హ్మ్. హ్యాపీగా వేసుకోండి 365 రోజులు. ఓన్లీ ఆ నియమాలను పాటించండి. సరిపోతుంది. ఈ మాల ఎవరైనా ధరించొచ్చా? చిన్న పిల్లలు, యెస్ సార్. పెద్దవారు, యెస్. ఆడవారు, మగవారు ఎవరైనా ధరించొచ్చా? ఎవ్వరైనా ధరించొచ్చు సార్. హ్మ్. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు ధరించదగిన మాల. హ్మ్. దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. హ్మ్. దీనికి కుల మతాలంటూ ఏమి లేవు. హ్మ్. ఎందుకంటే మనము దాదాపుగా ముస్లిమ్స్‌కిచ్చాము, క్రిస్టియన్స్‌కిచ్చాము, చాలా మందికిచ్చాము. వాళ్ళు గూడా తీసుకొని వాడి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్‌కి గూడా వాళ్ళు రిఫర్ జేస్తున్నారు. హ్మ్. తర్వాత ఏజ్ డిఫరెంట్ అంటే ఏ ఏజ్ లేదు. దీనికి గ్రహాలు, నక్షత్రాలు, రాసులు ఎటువంటి సంబంధం లేదు. అందరూ ధరించదగిన మాల. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత ఎలా స్పందిస్తున్నారు ఈ మాల గురించి? చాలా బాగా స్పందిస్తున్నారు సార్. హ్మ్. చాలా బాగా. అది చదువుకునే స్టూడెంట్స్ కాడ నుంచి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయితేనేంది, వేరే వేరే అదే ప్రొఫెషన్స్‌లో ఉండే యంగ్‌స్టార్స్ అంతా అందరూ చాలా బాగా నమ్ముతున్నారు. అందరూ ఆల్‌మోస్ట్ మీరు చూడండి ఒక 10 మందిలో 8 మంది కరుంగల్ మాల ధరించే ఉన్నారు. 2 హ్మ్. తెలుగు రాష్ట్రాల్లో. హ్మ్. నేను చూస్తున్నా గదా! నిన్నటి నుంచి ఇక్కడికొచ్చాను. 10 మంది 8 మంది చూస్తే లోపల నల్లమాల ఉంది. హ్మ్. అది. ఆల్‌మోస్ట్ చాలా మంది ధరించే ఉన్నారు. ఇప్పుడు ఈ కరుంగలి మాలలో దాదాపు ఎన్ని రకాలుంటాయి అనుకోవచ్చు? ఎందుకంటే మేము చూసాము డిజైన్స్ అనేటివి చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇందులో సిల్వర్ కలిసి గూడా అవును ఉంటుంది. సార్. అవును సో, సార్. ఇట్లా ఎన్ని రకాలుంటాయి అది దాదాపు? సిల్వరు, కాపర్ అనేది మనం చేయించుకుండేది సార్. మెయిన్ హ్మ్. దీంట్లో ఉండేది ఒక 3 రకాలుంటది. హ్మ్. ఇది 8 మాల. ఓకే. ఇది మనం పెద్దవాళ్ళు ధరించాలి. ఇది 6 మాల. ఓన్లీ చిన్న పిల్లలు, లేడీస్. అంటే ఇది మనకు తల దూరదు ధరించేటప్పుడు. హ్మ్. ఇదైతే ఫ్రీగా తల దూరుతది. హ్మ్. ఇది 10 మాల ఉంటది. అది కొంచెము పూజారులు, అయ్యగారులు వాళ్ళు ధరిస్తారనమాట అంతే. హ్మ్. ఇవే. మీరన్నట్టుగా వెండి, రాగి అనేయి మనం తయారు చేయించుకునేది. ఓకే. కాపరు, సిల్వరు అనేది మనం మేడ్ కొంతమంది గోల్డ్‌లో గూడా చేయించుకుంటారు. వాళ్ళ ఎకనామికల్ పవర్‌ని బట్టి. హ్మ్. అది సార్. ఇప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ మాలలు ఎవరైనా ధరించొచ్చా? అంటే ఎందుకు అనంటే చిన్న మాలస్ ఉంటాయి, పెద్ద మాలలుంటాయి గాబట్టి అట్లా ఎవరైనా ఎవరైనా ధరించొచ్చా? ధరించొచ్చు. అదే హ్మ్. మనకు పట్టుద్ది మెడలో అనుకున్న మాల ఏదైనా ధరించొచ్చు. ఇంకొకటి మాలలో కొన్ని ఈ వెండి, సిల్వర్ ఇవి గాకుండా అంటే ఇలాంటివి కాకుండా మేము కలర్స్ గూడా జూసాము. ఏం అంటే ఇప్పుడు కలర్స్? మనం బ్లాక్ కలర్ గాకుండా వేరే కలర్ గూడా అవి వేరే రకాల మాల. ఓన్లీ కరుంగాల్ అంటే నలుపే ఉంటది సార్. హ్మ్. నలుపు ఉంటేనే కరుంగల్ మాల. హ్మ్. ఇంగ వేరే కలర్ ఉంటే అది కరుంగాల్ గాదు. ఓకే. అది. సో, ఇప్పుడు కరుంగలి మాల అనేది ఓన్లీ మెడలోనే యేసుకోవచ్చా? లేదంటే ఇప్పుడు కొందరు స్టైల్‌గా చేతికి గూడా చుట్టుకుంటున్నారు. ముఖ్యంగా అవును సార్. అవునవును. సాయి పల్లవిని సాయి చూసుకున్నా పల్లవి గాని మేడం గారు అవునవును. నిజం మీరన్నట్టు. హ్మ్. అవును. కరెక్ట్ హ్మ్. మీరన్నది. చాలామందేందంటే చేతికి గూడా అంటే మనకి మెడలో ధరించినప్పుడు ఏమైనా అలర్జీ లాగా ఫార్మ్ అయ్యి ఒకవేళ ఉంటే హ్మ్. ఏం చేస్తారంటే ఇట్లా హ్యాండ్‌కి చుట్టుకోండి. హ్మ్. ఇట్లా చుట్టుకోండి. ఓకే. చుట్టుకుంటే ఓకే. ఏదైనా మన శరీరం మీద ఈ 108 పూసల మాల ఉండాలి. హ్మ్. సో, ఇప్పుడు ఈ కరుంగలి వల్ల మనకు ఓన్లీ మాలలే టైప్స్ మాలలే ఉన్నాయా? లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఏమైనా ఉంటాయా? ఏం లేదు సార్. మాలయే మెయిన్ ఇంపార్టెంట్. మాల హ్మ్. ధరిస్తేనే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు అర్థమవుతది. హ్మ్. అంతేగాని అంటే దీంట్లో బ్రాచ్‌లైట్‌లు గాని బ్రాస్లెట్ ఇలాంటియేమన్నా? అయి ధరించడం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్. హ్మ్. ఓన్లీ మాల ధారణ చేస్తేనే మీకు దాని యొక్క ఎఫెక్ట్ మీరు ఫీల్ అవుతారు. మీకు అర్థమవుద్ది. హ్మ్. సో, మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కరుంగలి మాలలున్నాయి గదా! అవును సో, సార్. ఏ మాలకైనా అంతే పవర్ ఉంటుందా? లేదంటే దేని దానికే యెస్ సార్. ఉంటుందా? చాలా మంచి క్వెషన్ అడిగారు. చాలా మంది పాపం అడుగుతూ ఉన్నారు. హ్మ్. ఏవండీ మేము 6 మాల తీసుకున్నాం, 8 మాల తీసుకున్నాము. హ్మ్. వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే మీరు ఏ మాల ధారణ చేసినా 108 పూసలతో హ్మ్. అది 6 గాని, 8 గాని, 10 గాని హ్మ్. మన దగ్గర 16 గూడా ఉంది. హ్మ్. 16 అంటే మనం ధారణ చేయలేము. అది కొంచెం స్వామీజీలు వాళ్ళు అవును. ధారణ చేస్తారు. హ్మ్. ఏ మాల ధారణ చేసినా ఎఫెక్టివ్ అనేది ఒకటే ఉంటది. హ్మ్. అంతేగాని నేను 6 యేసుకున్నా నాకేంటి ఇంకా రిజల్ట్ రాలేదు. హ్మ్. అట్లా ఏమొద్దు. ఏ మాల యేసుకున్నా ఒకటే రిజల్ట్ ఉంటది. సో, ఇప్పుడు మీకేమైనా ఫ్యాక్టరీ లాంటిదేమైనా ఉందా యెస్ సార్. ఆర్డర్ ఉంది సార్. అది జేయాలంటే? ఉంది సార్. లేదంటే మేమెలా అంటే ఎలా బై జేయాలి దీన్ని? ఉంది సార్. మన మా ఎలా చేయాలంటే మన ఫ్యాక్టరీ ఉంది. నాకు హ్మ్. సొంత యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. హ్మ్. నా నంబర్ గూడా ఇస్తా కావాలంటే. హ్మ్. ఆ నంబర్‌కి మీరు హ్యాపీగా ఎస్ఎంఎస్ అయినా చేయొచ్చు. కాల్ అయినా చేయొచ్చు. 8331885162 ఈ హ్మ్. నంబర్‌లో అవైలబుల్‌లో ఉంటా. హ్మ్. ఈ నంబర్‌కి నాకు జస్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేసినా ఓకే. లేదు కాల్ చేసినా 24 అవర్స్ కాకుండా నైట్ 9, 10 హ్మ్. లోపు నేను అవైలబుల్‌లో ఉంటా. మార్నింగ్ 9 నుంచి. సో, ఇప్పుడు మనం బయట ఒక డ్రెస్ కొనాలనుకున్నా గానీ, ఏదైనా కొనాలంటేనే మనం 4 సార్లు ఆలోచిస్తూ ఉంటాం గదా! అవును సార్. అవును. ఇది చాలా సెన్సిటివ్. అంటే కరంగలి మాల అనేది మనం చాలా ఆ! ఆలోచించి చాలా ప్రతి వేలు చోట వేలు పెట్టి కొన్నోళ్ళు గూడా ఉన్నారు సార్. అది సో, మీ దగ్గరికొచ్చినప్పుడు చాలా మంది ఎలాంటి డౌట్ ఎక్కువ రైజ్ చేస్తూ ఉంటారు కామన్‌గా? మెయిన్ ఒకటే సార్. ఇది ఒరిజినలా? కాదా? హ్మ్.
ఒరిజినల్ మేము ఎలా కనుక్కోవాలి? హ్మ్. అంటే చాలా మంది పాపం నాకు చేసే వాళ్ళలో డిఫరెంట్ పీపుల్స్ ఫోన్ చేస్తారు. ఒకరు హ్మ్. రిచ్ పర్సన్ చేస్తారు. హ్మ్. ఒకరు మిడిల్ క్లాస్ చేస్తారు. ఒకరు పూర్ చేస్తారు. హ్మ్. రిచ్చోళ్ళు అడుగుతారు ₹10 ఎక్కువైనా పర్లేదమ్మా ఒరిజినల్ హ్మ్. కావాలంటారు. మనం రిచ్చోళ్ళు కొన్నా, పూరోళ్ళు కొన్నా, మిడిల్ క్లాస్ ఎవరు కొన్నా ఒకటే మాల ఒరిజినల్ మాల అయితే నేను పంపియగలను. హ్మ్. నేనైతే ప్రొవైడ్ చేస్తాను. కొంతమంది పూర్ అడుగుతారు. మేము అంత బ్యారీ చేయలేమండి. మాకు కొంచెం ఇవ్వండి హ్మ్. అంటే ఓకే. ఇచ్చేస్తాం. సో, అంటే ఇప్పుడు మీ దగ్గర నేను తీసుకున్నా గాబట్టి నాకు తెలుసు. యెస్ బట్ సార్. వి మీరు వ్యూ ఆల్రెడీ 6 మంత్స్ బ్యాకు, అదే. 1 ఇయర్ బ్యాకో ఇచ్చాను మీకు. సో, వ్యూయర్స్‌కి తెలీదు గాబట్టి, సో, సార్. మీరు ఒరిజినలా అనంటే ఎలా చెప్పగలుగుతారు నేను ఒరిజినలే అని? ఒరిజినలే సార్. ఒరిజినలే. ఎందుకంటే హ్మ్. నేను ఒక హైదరాబాద్ టౌన్‌లోనే దాదాపుగా ఒక 10,000 మందికి ఇచ్చుంటా. హ్మ్. ఒక టౌన్‌లో హైదరాబాద్ టౌన్‌లోనే. హ్మ్. ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఒక 35,000 మంది పైనే ఇచ్చుంటా. ఈ హ్మ్. కరుంగల్ మాల అనేది. దాదాపు వీక్లీ ఎన్ని ఆర్డర్స్ ఎళ్తూ ఉంటాయి మీ దగ్గర నుంచి ఈ కరుంగలి మాలలు? వీక్లీ అనేది సార్ అది మనం చెప్పలేం సార్. డిపెండ్ హ్మ్. అపాన్ డేని బట్టి అట్లా హ్మ్. ఇన్నని చెప్పలేము. మంచి ఆర్డర్‌లే పోతుంటాయి సార్. హ్మ్. మంచి సో, ఆర్డర్. ఫైనల్‌గా ఇప్పుడు ఈ వీడియో చూసే వారికి ఏం జెప్తారు? ఒకవేళ కొనుక్కుందాం అనుకునే వారికి, ధరించుదాం అనుకున్న వాళ్ళకి ఏం జెప్తారు? ఒకటే సార్. ఒక నమ్మకంతో మాల ధారణ చేయండి. హ్మ్. ఈ మాల చేసి అరే! ఏమన్నా జరుగుతదేమో, హ్మ్. నెగెటివ్ వైబ్స్ వస్తాయేమో అని అసలు చేయొద్దు. ఈ హ్మ్. మాల వల్ల నెగెటివ్ వైబ్స్ ఏముండదు. ఏదున్నా పాజిటివ్ వైబ్సే ఉంటాయి. హ్మ్. అసలు నెగెటివ్ వైబ్సే ఉండవు. లేదు అంటే రిజల్ట్ లేకుండా అట్లాగే సైలెంట్‌గా ఉంటది. హ్మ్. అంతేగాని ఒక నమ్మకంతో అయితే ఈ మాలని ఎవరైనా ధారణ చేయండి. అది హ్మ్. ఏ ప్రొఫెషన్ చేసేవాళ్ళైనా, ఏ ఏజ్డ్ పీపుల్స్ అయినా, ఏ రిలీజియన్ పీపుల్స్ అయినా ధారణ చేయొచ్చు. హ్మ్. చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటది. ఎందుకంటే మన దగ్గర తీసుకున్న వేలల్లో ఉన్నారు. హ్యాపీగా ఉన్నోళ్ళు గూడా వేలల్లో ఉన్నారు. హ్మ్. అందుకు నేను ఇంత గట్టిగా మీకు చెప్పగలను. హ్యాపీగా వేసుకోండి. నమ్మకంతో వేసుకోండి మెయిన్ అంతే. యాహ్! ఎక్కడ దొరికినా ఒరిజినల్ మాల తీసుకొని ఒక నమ్మకంతో ధారణ చేయండి. హ్మ్. మార్కెట్‌లో మీరన్నట్టు చాలామంది రకరకాలుగా వన్ ప్లస్ వన్ అవును. అయన్నీ చూసి కొంచెం తీసుకోండి. హ్మ్. అంతే సార్. సో, ఇప్పుడు కరుంగలి మాలకి ఇంకొక మనము నార్మల్‌గా స్వామీజీలు మనము ఏదైనా స్వామాలేసుకున్నప్పుడు గూడా కొన్ని మాలలు ధరిస్తూ ఉంటాం అవునవును. గదా! తులసి మాల, ఆ! తర్వాత పోతే ఎర్రచందనం మాల, ఆ మాలలకి, స్ఫటిక ఈ మాల కరుంగలి మాలకి డిఫరెంట్ ఏంటంటే ఏం జెప్తారు? అంటే దానికి శక్తి ఉంటుంది, దీనికి శక్తి ఉంటుంది గదా! ఉంటది సార్. ఉంటది. డిఫరెంట్ అంటే ఏంటి? ఒక్కొక్క మాల ఒక్కొక్క టైపు డిఫరెంట్ ఉంటది సార్. హ్మ్. ఇప్పుడు మీరు ఎర్రచందనం అన్నట్టు ఎర్రచందనం మాల ఒరిజినల్ దొరకడమే కష్టము. అవును. అది కొంచెం దాన్ని స్టైల్ వేరు. ఇప్పుడు స్ఫటిక మాలేసుకుంటాం. హ్మ్. స్వామి మాలలో ఉన్నప్పుడు. హ్మ్. అదొచ్చేసి కొంచెం బాడీ కూల్‌గా ఉండడానికి కొంచెం పాజిటివ్ వైబ్స్‌కి ఉపయోగపడతది. తర్వాత తులసి మాలేసుకుంటాం. అది అమ్మవారికి సంబంధించింది. అది హ్మ్. మాల వేసుకుంటే మనము అదేమంటారు ఉల్లిపాయ గూడా తినగూడదు. అంత నిష్టగా ఉండాలి. హ్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి తులసి మాల. హ్మ్. అదేందంటే స్వామి మాల అనేది 41 రోజులకి పీరియడ్. హ్మ్. దానికేందంటే పవిత్రంగా ఉంటాము. కింద పడుకుంటాము. చెప్పులు గూడా వేసుకోము. ఒక డ్రెస్ కోడ్ ఉంటది. హ్మ్. అందుకని మనము పవిత్రంగా ఆ 41 రోజులు, 42 రోజులు ఉండగలం. హ్మ్. అంతేగాని ఈ మాల యేసుకొని ఇది 365 రోజులు యేసుకోవచ్చు. ఎప్పుడైనా యేసుకోవచ్చు. హ్మ్. దీనికి పవిత్రంగా ఉండేవాళ్ళు ఉండండి హ్యాపీగా నో ప్రాబ్లమ్. లేదు మాకు కుదరదంటే మీ ఇష్టం అది. ఇప్పుడు చాలా మంది భక్తి ఉంటుంది. అండ్ ఇంకా ఇతర యాక్టివిటీస్ గూడా ఉంటాయి. ఉంటాయి. ఇతర ఉంటాయి. అవును. యాక్టివిటీస్ అంటే మీకు తెలుసు. తెలుసు. అవును. సో, డైలీ ఒక 8 అవర్స్ అంటే ఓన్లీ ఆఫీస్ టైమ్‌లో గాని, కాలేజెస్ టైమ్‌లో ఆ! గాని అలా యేసుకొని మళ్ళీ తీసేసిన ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? తీసేయొచ్చు. నైట్ టైమ్ గూడా వేసుకోండి. ఇంకా ఆ నెగెటివ్ ఎనర్జీస్, ఆ పిచ్చి పిచ్చి కళలున్నా గాని రాకుండా ఉంటాయి. హ్మ్. బావుంటది. ఓకే సార్. మీరన్నట్టు మేము కరుంగలి మాల మీ దగ్గరనే తీసుకొని ధరిస్తాం అనుకుందాం. యెస్ సార్. సో, ఎక్కడో ఒరిజినల్ అయితే తీసుకొని ధరిస్తాము. అవును సార్. సో, ధరించినంక ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుందనుకోవచ్చు? సార్ ఇది ఎగ్జాక్ట్‌లీ నేనైతే కరెక్ట్ చెప్పలేను. ఎందుకంటే ఈ మాల ధారణ చేసినప్పుడు నాకే 2 నెలల తర్వాత రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు కాదు 3 ఇయర్స్ బ్యాక్. హ్మ్. కానీ ఇప్పుడు వేసుకున్నోళ్ళు నేను ఇంతమందికి ఇచ్చా గదా! హ్మ్. వేసుకున్నోళ్ళు నాకు వెంటనే ఫోన్ చేసి చెప్తున్నారు. కొంతమంది ఏందంటే ఇంకా మాకు రిజల్ట్ రాలేదని అంటున్నారు. హ్మ్. అంటే వేసుకున్న డే 2, 3 నుంచి గూడా మనకు దాని యొక్క పాజిటివ్ వైబ్స్ అనేది అర్థమవుతాయి. హ్మ్. దాని యొక్క పవర్ అనేది మనకి ఫీల్ అవుతాము. అర్థమవుద్ది హ్మ్. ఆటోమేటిక్‌గా. అది. కొంతమందికి 2 రోజులకి రావచ్చు, 3 రోజులకి రావచ్చు, కొంతమందికి నెలకు రావచ్చు, హ్మ్. 2 నెలలకు రావచ్చు. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటది. హ్యాపీగా మీరైతే వేసుకొని ఆ నమ్మకంతో ఉండండి. రిజల్ట్ అయితే ఉంటది. అంటే ఇతర శక్తి నుంచే కాపాడుతుందా? లేదంటే ఇంకా మనకి యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎలా అంటే ఇప్పుడు కొంచెం పెళ్లి గాని వారికి గూడా ఆ! ఏమైనా ఆ! హ్మ్. పాజిటివ్‌నెస్ గాని, హ్మ్. లేదంటే ఇప్పుడు సాలరీలో గూడా హ్మ్. సాలరీ మనకి హైక్ గావడం గాని, హై ఇలాంటివేమన్నా అదే. కొంచెం అదే. డిస్టర్బెన్స్‌లన్నీ ఉంటాయి గదా! హ్మ్. లైఫ్‌లో. అటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్‌గా చేస్తదనమాట. ఆరా లెవెల్స్. ఓకే. కరెక్ట్‌గా చేసి అదే మీకు చెప్పా కెరియర్ గ్రోత్, ఇంప్రూవ్‌మెంట్ హ్మ్. ఎవ్రీథింగ్ దాంట్లో ఇంక్లూడ్ అవుతది. మీరన్నట్టుగా ఈ మాల వేసుకుంటే ఇంకొకటి ప్రధానంగా ఒకటుంది నేను చెప్పగలను. నేను చెప్పనమంటారా మీకు? హ్మ్. కొంతమంది వేసుకున్నోళ్ళు నాకు జెప్పారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేసేవాళ్ళు
ఈ మాల ధరిస్తే వాళ్ళకున్నటువంటి అంటే బిజినెస్ అప్ అండ్ డౌన్‌గా గానీ, హ్మ్. సరిగ్గా జరగకపోవడం గానీ అలాగుంటాయి. హ్మ్. అటువంటి వాళ్ళు వేసుకున్నాక బాగుందండి సాఫీగా హ్మ్. డైలీ రొటీన్‌కెళ్ళిపోతుందని జెప్పారు. ఇంకా కొత్త కొత్త థాట్స్ ఒస్తాయి వాళ్ళకి. హ్మ్. అదేందంటే ఇంకా ఏమన్నా బిజినెస్ ఎక్స్‌పాండ్ ఎలా చేయాలి? ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవాలా? లేదు జాబ్ చేసేవాళ్ళు అదర్ యాక్టివిటీ ఏం జేయాలి? అంటే ఇన్‌కమ్ పర్పస్‌లో. హ్మ్. కొత్త కొత్త థాట్స్ అయితే వస్తున్నాయి సార్. కొంచెం బాగుంది. పాజిటివ్ వైబ్స్ ఉందని చెప్పుకొస్తున్నారు. ఆ! అదైతే ప్రధానంగా ఈ మాల వేసుకోవడం వల్ల ఉంది సార్. సో, కరుంగలి మాల ఓన్లీ ధరిస్తేనే మనకి పాజిటివ్‌నెస్ అనే వస్తుందా? లేదంటే మనం చాలా మంది ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. అవును సార్. వాళ్ళు దేవుడు ఏదో ఒక దేవుడు బొమ్మ పెట్టుకొనుంటారు. అవునవునవునవును. అక్కడ దేవుడి చుట్టూ పెట్టుకోవడం లాగా. లేదంటే కొందరు బిజినెస్ అవును చేసేవారున్నారనుకుందాం. సార్. అవును. సో, వాళ్ళు మార్నింగ్ ఎళ్ళగానే ఒక పూజ చేస్తారు. అక్కడ గూడా అవునవునవును. పెట్టినా గాని ఇలా సరిపోతుందా? లేదు సార్. మంచి క్వెషన్ అడిగారు. హ్మ్. ధారణ చేస్తే అది మనకి పాజిటివ్‌నెస్ ఉంటది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టు కార్‌లో పైన డాష్ బోర్డ్ మీద పెడతారు కొంతమంది. అవును. వేలాడదీస్తారు. ఏదో హ్మ్. ఒక మాల గాని, దేవుడిది గాని ఇది హ్మ్. వేలాడదీయండి. హ్మ్. అక్కడ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి మీకు. ఆ! ఖచ్చితంగా ఉంటది. హ్మ్. కారుకి వేలాడదీసుకోవచ్చు. లేదంటే బిజినెస్ ఏరియాలో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. నలుగురు చూసే కాడ. ఆ హ్మ్. దిష్టి ప్రభావాలు ఏమన్నా ఉంటే పడకుండా ఉంటాయి. హ్మ్. కారుకి గూడా డాష్ బోర్డ్ దగ్గర పెడితే ఎదురు దిష్టి ప్రభావం అనేది ఉండదు. హ్మ్. అది బావుంటది. ఖచ్చితంగా ఎ ఎక్కడ ఎలా ధరించినా ఆ పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్.